నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబరేట్ చేసుకుంటూ రైట్ ఫ్రమ్ ది స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, స్టేజెస్ ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్, ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఇట్లా డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఒక్కొక్క ఎలిమెంట్లో కూడా మళ్ళీ సబ్ ఎలిమెంట్స్ని ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో కొన్ని ఎలిమెంట్స్లో పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే లేదా కమర్షియల్ ఎలిమెంట్స్, ఇట్లా ఒక్కొక్కటి పారాడైమ్ ఒక దాంట్లో ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం ఈరోజు ఈ మాడ్యూల్లో మనం సంభాషణ, తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్, అంటే షూటింగ్కి అవసరమైన స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలి. దీన్నే మనం మామూలుగా ఫిలిం స్క్రిప్ట్ అని అంటుంటాము. అంటే డైలాగ్ వర్షన్ అని మామూలు అమెచ్యూర్స్ వాడుతూ ఉంటారు. ప్రొఫెషనల్గా మాట్లాడాలంటే షూటింగ్ స్క్రీన్ ప్లే. అయితే షూటింగ్ స్క్రీన్ ప్లేకి చిన్న డైలాగ్ స్క్రిప్ట్కి ఒక చిన్న తేడా ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక దాంట్లో మనం స్క్రీన్ ప్లే గురించి డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో మాట్లాడుకున్నాము. ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది రెండు రకాలుగా రాసుకుంటాం. ఒకటి రీడింగ్ స్క్రీన్ ప్లే, రెండు షూటింగ్ స్క్రీన్ ప్లేని. రీడింగ్ స్క్రీన్ ప్లేని డైలాగ్ వర్షన్ కంటే ముందు రాసుకుంటాము, షూటింగ్ స్క్రీన్ ప్లేని డైలాగ్ వర్షన్ తర్వాత రాసుకుంటామని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం సీన్ని ఎలాబరేటెడ్గా ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది విజువలైజ్ చేస్తూ ఎఫెక్టివ్గా ఒక రకంగా చెప్పాలంటే షూటింగ్ చేసుకోవడానికి వీలుగా రాసుకోవడాన్ని మనం స్క్రిప్ట్ అంటాము, డైలాగ్ వర్షన్ అంటాము, బౌండెడ్ స్క్రిప్ట్ అంటాము, రకరకాలుగా మాట్లాడతాము. దీంట్లో ఇక్కడ రెండు ప్రాసెస్లు ఏంటంటే వెస్టర్న్ స్టైల్ ఆఫ్ రైటింగు, ఇండియన్ స్టైల్ ఆఫ్ రైటింగ్. జనరల్గా మనం ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి మళ్ళీ మనం ఎలాబరేటెడ్గా మాట్లాడుకుందామని కూడా అనుకున్నాం. వెస్టర్న్లో వాళ్ళు సింగిల్ కాలం స్క్రిప్ట్ రాసుకుంటారు, అంటే మొత్తం ఒక కాలంలోనే ఉంటుంది. మన ఇండియన్స్ దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్గా సౌత్ ఇండియన్స్, అది కూడా తెలుగు వాళ్ళము మొదటి నుంచి కూడా 2 కాలం స్క్రిప్ట్ రాసుకోవడం అలవాటు. మనకి నాటకానికి సింగిల్ కాలం స్క్రిప్ట్ రాసేవాళ్ళు, బట్ సినిమాకి వచ్చేసరికి విజువలైజేషను, డైలాగ్ వర్షను రెండు విడివిడిగా రాసుకొని చేయడం అనేది అలవాటు చేసుకున్నారు. అంటే నాటకం స్క్రిప్ట్ నుంచి సినిమా స్క్రిప్ట్ విడిగా కనపడాలి, ఎఫెక్టివ్గా కనపడాలని ఒక ప్రాసెస్లో రాసే ప్రాసెస్ని ఈ ప్రాసెస్లో డెవలప్ చేసుకున్నారు. ఇది మనకి వరల్డ్ వైడ్గా ఎక్కడికి వెళ్ళినా డాక్యుమెంటరీ మేకింగ్లో రాసుకుంటారు. విజువల్స్ ఒకవైపు, దానికి సంబంధించిన వాయిస్ ఓవర్ కానీ, దానికి సంబంధించిన మ్యూజిక్ కానీ, దానికి సంబంధించిన సౌండ్ కానీ ఇంకొక వైపు రాసుకుంటారు. అయితే మనకి మాత్రం ఈ 2 కాలం స్క్రిప్ట్ అనేది బాగా అలవాటైపోయింది. అయితే ఈ 2 కాలం స్క్రిప్ట్ రాసుకునే టెక్నిక్ ఎలా రాసుకోవాలి తెలుసుకునే ముందు అసలు ఏం రాయాలి మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. స్క్రీన్ ప్లే అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఏం రాయాలి, ఎలా రాయాలి. ఎలా రాయాలో ఎవడైనా పెద్ద చెప్పేయగలడు, బట్ ఏం రాయాలి తెలియడమే చాలా కష్టం. ఆ ఏం రాయాలి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వెరీ గుడ్. అసలు సంభాషణ అంటే ఏంటి? జనరల్గా డైలాగ్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం. డైలాగ్ అనే పదం ఒక రకంగా చెప్పాలంటే కంప్రెస్డ్ వర్డ్. ఎందుకంటే డై అంటే 2, లాగ్ అంటే మాట. ఇద్దరు మాట్లాడుకునేదాన్ని డైలాగ్ అంటాం. మరి సీన్లో 6, 7 ఉంటే అయినా సరే డైలాగ్ అని వాడేస్తున్నాం. ట్రైలాగు, క్వార్టర్ లాగు, లేకపోతే ఎపిలోగు, ప్రోలోగు, ఇట్లా రకరకాల పదాలు వాడచ్చు. కానీ 4 ఉంటే క్వార్టర్ లాగని, 3 ఉంటే ట్రైలాగని, 2 ఉంటేనే డైలాగ్ అని అనలేం కదా. అయితే ఏంటంటే సంభాషణ మాట్లాడినప్పుడు జనరల్గా ఇద్దరే మాట్లాడతారు. అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడతారు. ఒక గ్రూప్ కావచ్చు, లేకపోతే గ్రూపు ఒకళ్ళతో కావచ్చు, లేదా గ్రూప్తో కావచ్చు. కమ్యూనికేట్ చేసుకునే ప్రాసెస్లో ఒక సంభాషణ ఒకదానికి ఇంకోదానికే ఉంటుంది అనేది వెస్ట్రన్ కాన్సెప్ట్. బట్ ఇండియన్ దగ్గరికి వచ్చేసరికి సంభాషణ అంటే ఒకళ్ళు మాట్లాడుకోవడం, సంభాషణ అంటే ఇతరులతో మాట్లాడడం. సమ్యక్ భాషణమితి సంభాషణం అని మనకు దాని ఉత్పత్తి అర్థం. అంటే మాట్లాడడము, మాటలు మనకి జనరల్గా రచన, మాటలు, సంభాషణలు, ఇట్లా రకరకాల ట్యాగ్స్ని మనము స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం. సంభాషణ అనేది కామన్గా మనం వాడే ప్రాసెస్. డైలాగ్ వర్షన్ని మనం తెలుగులో సంభాషణ ప్రతి అంటాము, స్క్రిప్ట్ అంటాము, ఇంకా రకరకాల పదాలతో వాడుతూ ఉంటాం. ఏ పదం వాడినా ఏం రాయాలో తెలుసుకోవాలి ఫస్ట్.
అసలు వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది స్క్రిప్ట్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో దాని పర్పస్ ఏంటి మనకు తెలిస్తే ఎట్లా రాయాలి ఏం రాయాలి అది పెద్ద ఇష్యూ కాదు. పర్పస్ తెలిస్తే ఏం చేయాలనేది ఈజీ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు మనం ఎలాబరేటెడ్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా షూటింగ్కి అవసరమైనట్టుగా మనము మన కథని మనం అనుకున్న స్ట్రక్చర్లోకి పారాడైమ్లోకి సెట్ చేసుకొని దృశ్యాలుగా సీక్వెన్స్లుగా విభజించుకొని తర్వాత దృశ్యాలుగా విభజించుకొని దాన్ని ఒక్కొక్క దృశ్యం తీసుకొని దాన్ని ఎలాబరేటెడ్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సింగిల్ లైన్ ఆర్డర్, వన్ లైన్ ఆర్డర్ లేదా ఏకవాక్య దృశ్యమాలిక. ఏకవాక్య దృశ్యమాలిక తర్వాత రెండో స్టేజు సీన్ వైజ్ సినాప్సిస్, దృశ్య వివరణ, దృశ్య విస్తరణ. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ట్రీట్మెంట్ అంట. ట్రీట్మెంట్ అంటే ఏకవాక్య దృశ్యమాలికలో అక్కడ ఏం జరుగుతుందో ఒక లైన్లో ఉంటుంది. దృశ్య వివరణలోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్న 5 Ws, 5 Aలు, ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, ఎలా, ఇవన్నిటిని మనం ఈ 5 Wsని ఎవరున్నారు, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. ఈ 5 Wsని ఇంగ్లీష్లో హూ, వాట్, వేర్, వెన్, వై. ఈ 5 Wsని మనం పెట్టుకొని ఎలాబరేటెడ్గా ఒక సీన్ గురించిన డిస్క్రిప్షన్ రాసుకుంటే దాన్ని మనం దృశ్య వివరణ లేదా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సీన్ అనుకుంటాము. అయితే ఇది రాసుకునేటప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు హాఫ్ వే ఓపెనా, ఇంట్రడక్టరీ ఓపెనా. ఇంట్రడక్టరీ ఓపెన్ అయితే ఎట్లా చెయ్యాలి, హాఫ్ వే ఓపెన్ అయితే ఎట్లా చెయ్యాలి. మనం అనుకున్న 3 భాగాలు ఆఫ్ ది ఫిల్మ్ అంటే సీన్లో 3 భాగాలు ఉంటాయి. ప్రతి దృశ్యంలో ఒక 3 భాగాలు ఉంటాయి. ఇంట్రడక్షన్ ఆఫ్ ది సీను, కోరు, కన్క్లూజను. దాన్నే టేక్ ఆఫ్, కోరు, ల్యాండింగ్ అంటాం. సో ఈ ల్యాండింగ్ అనేది, ఇంట్రడక్షన్ అనేది, ల్యాండింగ్ అనేది మారచ్చు, కోర్ మారదు. ఎందుకు మారదంటే ఆ సీన్లో జరగాల్సిన బేసిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కోర్లో ఉంటుంది కాబట్టి కోర్ ఎప్పటికీ మారదు. మనం ఏకవాక్య దృశ్యమాలికలో లేదా వన్ లైన్ ఆర్డర్లో ఏది రాసుకున్నామో అది ఈ కోర్లో ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాం. దీనికంటే ముందు ఇంట్రడక్షన్, ఇది మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రడక్టరీ ఓపెనింగు, నెక్స్ట్ హాఫ్ వే ఓపెనింగు. ఈ ఓపెనింగ్ ఆఫ్ ది సీను, కోర్ ఆఫ్ ది సీను, కన్క్లూజన్ ఆఫ్ ది సీను. ఈ 3 భాగాల్లో ఓపెనింగ్ ఆఫ్ ది సీన్ ఏదైతే ఉందో అది 2 భాగాలుగా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంట్రడక్టరీ ఓపెనింగు, 2 హాఫ్ వే ఓపెనింగ్. ఇంట్రడక్టరీ ఓపెనింగ్ అంటే ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎలాబరేటెడ్గా చెప్తూ మనం ఆ సీన్లోకి మన పాయింట్లోకి వెళ్తే దాన్ని ఇంట్రడక్టరీ ఓపెనింగ్ అంటాము. హాఫ్ వే ఓపెనింగ్ అంటే సీన్ మధ్యలోనే స్టార్ట్ చేసేస్తాం. అవునా అలా అయిందా అంటే ఏమైంది, ఏం జరిగింది ఆల్రెడీ ప్రేక్షకులకి ఇంతకుముందు తెలుసు. మనకి స్క్రీన్ ప్లే రూల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక చోట మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా ప్రేక్షకులకు తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పకూడదు, తర్వాత రిపీట్ చెయ్యకూడదు, గుర్రాన్ని మార్చకూడదు, ఇట్లా రకరకాల పాయింట్స్ మనము డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అందులో ఈ రిపీట్ చేయకూడదు, ప్రేక్షకులకు తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పకూడదు అనే ఏవైతే బేసిక్ రూల్ ఉందో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ దాన్ని చెప్తే సోది ఎన్నిసార్లు చెప్తారో అని ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకుడికి. కలగకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే ఏదైతే ఆ టాపిక్ ఆల్రెడీ ప్రేక్షకుడికి తెలుసో దాన్ని మనం కట్ చేసుకొని ఎట్లా చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. జనరల్గా ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక దాంట్లో 2 రకాలుగా చెప్పుకుంటాము. ఆల్రెడీ జరిగిపోయిన విషయాన్ని మనం 2 రకాలుగా ప్రేక్షకులకు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకటి బై మ్యూట్, అంటే ఏం జరిగిందో తెలుసా అంటాడు, అంటే ఏ డైలాగ్ చెప్తున్నాడో అది ఆల్రెడీ వాడికి తెలుసు కాబట్టి దాన్ని మ్యూట్ చేసేసాం. ఎందుకు ఇలా మ్యూట్ చేయాలి అంటే వీడు ఇతనికి చెప్పాడు అనే విషయాన్ని ప్రేక్షకులకు రిజిస్టర్ చేయాలి. మనము చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అది అనుకున్నప్పుడు ఈ మ్యూట్ చేసుకుంటాం. అదర్వైజ్ హాఫ్ వేలో ఓపెన్ చేస్తాం. అవునా అలా జరిగిందంటే అవును గురువు గారు అలా జరిగింది అని వీడు అన్నాడు, అయిపోయింది, ఓకే అది జరిగింది వీడు చెప్పేశాడు అని ప్రేక్షకులకు తెలిసిపోయింది. ఇంకోసారి చెవులకు అంటాం. సో ఇలా జరిగిపోయిన విషయం ప్రేక్షకులకి మళ్ళీ చెప్పకుండా కత్తిరించేసి ఆ తర్వాత ఏం చెప్పాలో దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్తాము. ఓపెనింగ్ హాఫ్ వే ఓపెన్ అయితే ఆల్రెడీ కట్ చేసేసాం. ఇంట్రడక్టివ్ ఓపెనింగ్ అయితే ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ
మనము మన మేజర్ కోర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇది ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే రాసే ప్రాసెస్లో, ఆ డివిజన్ రాసుకునే ప్రాసెస్లో, ఎలాబరేట్ చేసే ప్రాసెస్లో 5Ws అన్నీ సెట్ చేసుకొని ట్రీట్మెంట్ రాసుకుంటాము. ట్రీట్మెంట్లో జనరల్గా ఏమేమి ఉండాలి అంటే కోర్ ఆఫ్ ది సీన్ ఎలా ఎలాబరేట్ చేస్తున్నాము, తర్వాత ఎవరెవరు ఉండాలి, ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, కీ డైలాగ్సు, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఆఫ్ ది క్యారెక్టర్సు, యాక్టివిటీ ఆఫ్ ది క్యారెక్టర్, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్లో రాసుకుంటాము. జనరల్గా ఒక దృశ్యాన్ని ఒక పేజీలో రాసుకోవడానికి ట్రై చేస్తాం. ఒక పేజీ అంటే మరీ 1-2 లైన్లలో తేల్చేసినట్టు కాకుండా 1 లైన్కి దీనికి తేడా తెలియాలిగా. మనం విజువలైజ్ అంటే జనరల్గా ఈ ట్రీట్మెంట్ ఎందుకు రాసుకోవాలి, అది కూడా ఇంపార్టెంటే కదా. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది ట్రీట్మెంట్? జనరల్గా కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, సంభాషణల రచయిత ఒకళ్ళే అనుకోండి, జనరల్గా డిస్కషన్లో అన్ని చోట్ల ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కొన్నిసార్లు కథ డిస్కషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి 1 లైన్ ఆర్డర్ రాసుకున్న తర్వాత, సీన్ బై సినాప్సిస్ రాసుకున్న తర్వాత అప్పుడు ఈ డైలాగ్ రైటర్ని పిలుస్తారు. డైలాగ్ రైటర్ని పిలిచి అతనికి ఒక నేరేషన్ ఇచ్చి మీరు రాయండి డైలాగ్స్ అంటారు. కథ తెలుసు, ఎలా వెళ్ళిందో తెలుసు, కానీ నేనేమనుకున్నాను ఒక రచయితగా, ఒక దర్శకుడుగా స్క్రిప్ట్ని డెవలప్ చేసే ప్రాసెస్లో మనం ఏమేమి ఎలిమెంట్స్ని ఇన్పుట్స్గా అనుకున్నాము అనే విషయం ఆ రచయితకి తెలియదనుకోండి. సంభాషణ రచయితకి ఏమవుతుందంటే తన సొంత పైత్యాలు లేదా సొంత కవిత్వాలు లేదా సొంత విషయాలు అంటే తను అనుకున్న అర్థం లేని, అవసరం లేని ఇన్పుట్స్ అందులో దూరే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అది మంచి జరగచ్చు, కొన్నిసార్లు కథాగమనాన్ని ఆపేయచ్చు, కథాగమనాన్ని మలుపు తిప్పచ్చు, కథాగమనాన్ని నాశనం చేయొచ్చు. అందుకని మనం ఏదైతే ట్రీట్మెంట్ అనుకున్నామో ఇందులో ఏముంటుంది, అసలు కోర్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏంటి, ఆ సీన్లో జరగాలనుకున్న పాయింట్ ఏంటి, దాన్ని ఎట్లా ఎలాబరేట్ చేద్దాం అనుకుంటున్నాము, కీ డైలాగ్స్తో సహా ఉంటుంది. కాబట్టి ఓపెనింగ్ ఆఫ్ ది సీన్ ఉంటుంది, కోర్ ఆఫ్ ది సీన్ ఉంటుంది, కన్క్లూజన్ ఎట్లా చేసామో ఉంటుంది, హాఫ్ వే ఓపెనా, ఇంట్రడక్టరీ ఓపెనా, కోర్లో మనం ఎట్లా దాన్ని ఎలాబరేట్ చేసాము, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా రాసుకుంటాం. కాబట్టి ట్రీట్మెంట్లో ఆ ట్రీట్మెంట్ చదవగానే సంభాషణ రచయితకు అర్థమైపోతుంది, ఓకే వాట్ ది డైరెక్టర్ అండ్ ది స్టోరీ రైటర్ వాంట్స్ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఎట్లా రాయించుకుందాం అనుకుంటున్నారు అనేది అతనికి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో అతను దాన్ని డెవలప్ చేసుకుంటూ డైలాగులు రాసే అవకాశం ఉంటుంది. అరే వీళ్ళే రాసుకోవచ్చు కదా సార్, డైలాగ్ రైటర్ ప్రత్యేకంగా ఎందుకు అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే కొంతమంది రాసే డైలాగ్స్ మనం ఇంతకుముందు కొన్ని మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ డైలాగులతోటే మనం డైలాగ్ అని వాడేస్తున్నాం. సంభాషణలతోటే డైలాగ్స్ అనేది కామన్గా మనకి ఇప్పుడు యూసేజ్లో ఉంది కాబట్టి అది వాడేస్తున్నాం. సంభాషణలతోటే కథ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది, సీన్ రక్తి కట్టే అవకాశం ఉంటుంది, సీన్ ఎఫెక్టివ్గా ప్రేక్షకుడిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలిమెంట్స్ ఆఫ్ ది డైలాగ్ ఏముండాలి, ఆ సీన్ రాసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని మనం మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. అసలు ఎందుకు రాయాలి, ఎట్లా రాయాలి అనేది ముందుకు తెలిస్తే దాన్ని బట్టి మనం ఏం రాయాలో ముందుకెళ్తాం. సో ట్రీట్మెంట్ అనే దాంట్లో ఓపెనింగ్ ఆఫ్ ది సీన్, కోర్ ఆఫ్ ది సీన్, కన్క్లూజన్ ఆఫ్ ది సీన్ అండ్ ది ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఆఫ్ ది క్యారెక్టర్, యాక్టివిటీస్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ కీ డైలాగ్స్ ఆఫ్ ది సీన్, ఇన్ని ఎలిమెంట్స్ని మనము ఒక సీన్లో రాసి మనము డైలాగ్ రైటర్ లేదా సంభాషణ రచయిత చేతిలో పెడతాం. ఈ ట్రీట్మెంట్ ఎప్పుడైతే అతని చేతిలోకి వెళ్ళిందో ఆటోమేటిక్గా అతను దాన్ని బేస్ చేసుకొని అది ఆధారంగా పెట్టుకొని తన కళాన్ని వాడి మంచి మంచి పంచ్లో ఇంకొకటో యూజ్ చేసి సీను ప్రేక్షకుడికి నచ్చేటట్టుగా రాయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఒక కోన వెంకట గారు, ఒక పరశుడు గోపాలకృష్ణ గారు, ఒక విజయ్ గారు, ఒక ఇలాంటి తోటపల్లి సాయినాథ్ గారు, ఇట్లాంటి సంభాషణ రచయితల ప్రత్యేకత వల్ల సినిమా ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒక్కొక్క డైలాగ్ మనకి 100 సంవత్సరాలు గుర్తుండిపోయేటట్టుగా ఉంటాయి. వాటి గురించి మళ్ళీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాబరేటెడ్గా మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ ట్రీట్మెంట్ని బేస్ చేసుకొని సంభాషణ ప్రతి లేదా స్క్రిప్టు, ఫైనల్ డ్రాఫ్ట్ అని ఇంగ్లీష్లో అంటారు, అక్కడైతే అక్కడ స్క్రీన్ ప్లే ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. బట్ ఇక్కడ సంభాషణ ప్రతిలో కెమెరాకు సంబంధించినవి, తర్వాత యాక్టర్స్కి సంబంధించిన యాక్టింగ్ సూచనలు ఇవి అవసరమైతే తప్ప రాయము. దీన్ని మనము ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలాబరేటెడ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే దృశ్యీకరణ దృష్టితో రచన అంటాం.
దీన్ని మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలాబరేటెడ్ ఎపిసోడ్లో మనం దృశ్యీకరణ రచన అంటే దృశ్యీకరణ చేయడానికి అవసరమైన ఎలిమెంట్స్ ఏంటి, వాటిని ఎట్లా రాసుకోవాలో డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అసలు సంభాషణల ఇంపార్టెన్స్ ఏంటి, సంభాషణ ఎందుకు రాసుకుంటాము, ఆ స్క్రిప్ట్ని ఎట్లా రాసుకోవాలి, దానికి సంబంధించిన బేసిక్ ఎలిమెంట్స్ మాట్లాడేసుకొని మనం ఆ దాంట్లోకి షిఫ్ట్ అవుతాం. జనరల్గా అసలు సీన్లో ఏం ఉండాలి, 5Ws, దాన్ని ఎలాబరేట్ చేసే ప్రాసెస్లో అయితే కథ ముందుకు నడవాలి, లేదా పాత్రల లక్షణాలు తెలియాలి, లేదా ప్రేక్షకుడికి ఆ పాత్రలు ఏం చేస్తున్నాయో యాక్టివిటీ తెలియాలి, లేదా ఒక సస్పెన్స్ ఉండాలి, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అబౌట్ ది క్యారెక్టర్స్, స్టోరీ మూమెంట్, తర్వాత యాక్టివిటీ, అబౌట్ ది సస్పెన్స్, అబౌట్ ది ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఇస్తున్నాము, సస్పెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాము, థ్రిల్ ఎట్లా చేస్తున్నాము, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం సంభాషణలు రాసుకుంటూ పోతాం. సో ఈ సంభాషణ రాసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సంభాషణ ప్రతిని అంటే డైలాగ్ స్క్రిప్ట్ వర్షన్ రాసే ప్రాసెస్లో చాలా జాగ్రత్తలు తీసుకొని మనం రాసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎట్లా రాస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుందాం. సో షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, స్క్రిప్ట్ రైటింగు, యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ ఇట్లాంటివన్నీ కలిపి ఫిలిం మేకింగు, తర్వాత 2D యానిమేషను, 3D యానిమేషను, DI, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి వాటన్నిటితో కలిపి యానిమేషన్ లేదా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, తర్వాత నార్మల్ పెయింటింగు, డ్రాయింగు, డిజిటల్ పెయింటింగు, స్టోరీ బోర్డింగ్ ఇట్లాంటివన్నీ కలిపి ఫైన్ ఆర్ట్స్. సో ఈ 3 కోర్సెస్ని ఒక గొడుగు కింద మనకు అందజేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ షాఫ్ట్ అకాడమీ. ఎందుకంటే ఏ రెండైనా కలిసి ఉండొచ్చు చాలా చోట్ల, కానీ ఈ 3 కలిసి ఉండే ఇన్స్టిట్యూషన్స్ చాలా అరుదుగా ఉంటాయి. అట్లాంటి వాటిల్లో షాఫ్ట్ ఒకటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్. సో మీరు ఇప్పుడు ఎట్లయితే స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సులు కూడా నేర్చుకుంటే మీకు ఇండస్ట్రీలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కొన్నిట్లలో. ఇప్పుడు రాజమౌళి గారు మిగతా డైరెక్టర్ల కంటే అడ్వాన్స్డ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనకి యానిమేషన్ తెలుసు, ఎడిటింగ్ తెలుసు, తర్వాత చిన్న చిన్న బొమ్మలు కూడా ఆయన వేసుకోగలరు, డైరెక్షన్ చేయగలరు, స్క్రిప్ట్ రాసుకోగలరు, స్క్రీన్ ప్లే జనరల్గా ఆయనే స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకుంటారు ఆయన సీన్స్కి. సో ఇన్ని రకాల ఆల్రౌండ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఆయన మిగతా డైరెక్టర్స్ కంటే ఒక 2 అడుగులు ముందున్నారు. అట్లాగే మనకు ఇండస్ట్రీలో బాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 1 ఎలిమెంట్ మీద వాళ్ళకి ఆ కమాండ్ ఉంది. సో ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తే రేపు పొద్దున్న ఇండస్ట్రీలో మనల్ని మనం ఎఫెక్టివ్గా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.